సహోదరులారా వందనాలండి. ఓకే బ్రదర్. Okay, we need the Lord's understanding for the difference between the mind, heart, and soul. మనస్సు, హృదయము, ఆత్మ అనేటువంటి అంశాల గురించి, అంటే వాటికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి మనం చదువునట్లు వాటికి తగినటువంటి జ్ఞానం దేవుడు దయచేసినట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. సోదరు పుష్పరాజు ఒక ప్రార్థన చేస్తాడు. ప్రేమానమ్మకము కలిగిన మా ప్రియ పరవడుతుంది మధ్యాహ్న కాల సమయంలో మీ మాటల్లో అనేకమైనటువంటి సంగతులు మేము నేర్చుకోవడానికి మీరు ఏర్పాటు చేసిన సమయంలో నేర్చుకుంటారు. బోధిస్తున్నటువంటి మీరు ఆశలు మాకు తగ్గుమని చూస్తున్నటువంటి మీరు ఆశలు మీరు జీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి పని, వారు చేస్తున్నటువంటి పరిచయం మీరు జీవించండి, సహాయకంగా వారిని వారి కుటుంబాలను కాచి కాపాడని సహాయకంగా ఉంచున్నటువంటి మేమందరం కూడా తండ్రి సరైనటువంటి విధానంలో వాటిని నేర్చుకోవడానికి ఆత్మీయ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ప్రార్థనలో పదవి చూస్తున్నాము, గడుచున్నాము తండ్రి. ఓకే Okay, so Matthew 22, మత్తయి సువార్త 22వ అధ్యాయము 36 and 37. 36-37 వచనాలు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36-37 వచనాలు. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలని అనున్నదియే ఇది ముఖ్యమైనదియును మొదటిదియునైన ఆజ్ఞ. ఓకే Okay, so these three, mind, heart, and soul, are things that the physical eye cannot see. చూడండి, ఈ యొక్క మనస్సు, హృదయము, ఆత్మ అనేటువంటి కార్యాలను భూ సంబంధమైనటువంటి కన్నులతో మనం చూడలేదు. Now we can see the brain, మనము ఆ యొక్క మెదడును చూడొచ్చు, but that's like a big computer. అందుకనే అది ఒక పెద్ద కంప్యూటర్ లాగా ఉన్నది. And we know the soul is unseen. చూడండి, ప్రాణము అనేది అదృశ్యమైనది. When a man dies, nobody sees his soul leaving the body. చూడండి, ఒక మనుషుడు చనిపోయినప్పుడు మరి అతని యొక్క శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు ఎవరినో చూడలేడు. And when he talks about the spiritual heart thinking, that's not the physical heart. చూడండి, ఆత్మ సంబంధమైనటువంటి హృదయము, ఆలోచన చేసేటువంటి హృదయం అని చెప్పి మాట్లాడేటప్పుడు అది భూ సంబంధమైనటువంటి హృదయం కాదు. So the question is, what is the difference between these three? ప్రశ్న ఏమిటంటే, ఈ యొక్క మూడు పదాలకి, అంటే హృదయము, మనస్సు, ఆత్మ అనేటువంటి మూడు పదాలకు వ్యత్యాసం ఏమిటి అనేది ప్రశ్న. Hebrews 4:12. హెబ్రీ 4:12 చదవండి. హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఓకే, So the scriptures divide between the joint and the marrow. చూడండి, ఇక్కడ కీళ్లను, ఆ తర్వాత కీళ్లకును మూలుగుకు వ్యత్యాసాన్ని లేఖనాలు చూపిస్తున్నాయి. And it divides between the soul and the spirit. ఆత్మకును ప్రాణానికి వ్యత్యాసం చూపిస్తున్నది. So what is the word spirit there in Telugu? తెలుగు ప్రాణం, లైఫ్. What is pranam? ప్రాణం మీన్స్ లైఫ్. Life. Light. LIFE. LIFE. But we'll have to go to the Greek here for us to understand. చూడండి, ఇక్కడ ప్రాణాత్మ అని ఉంది కదండి, ప్రాణము, ఆత్మ ఉంది కదా, దానికి గ్రీక్ లో మనం చూడాల్సిన అవసరం ఉంది. The word pneuma is the word wind. చూడండి, న్యూమా అనే పదము గాలికి ఉపయోగించబడి ఉన్నది. Okay, and literally the pneuma is to breathe. చూడండి, న్యూమా అంటే శ్వాసించుట అని అర్థం. In John the 5th chapter, యోహాను 5వ అధ్యాయము verses 6 through 8. 6-8 వచనాలు. యేసు వాడు పడి ఉండుట చూచి Sorry, John the 3rd chapter.
క్షమించాలి, 6 to యోహాను 8. 3వ అధ్యాయం. యోహాను 3వ అధ్యాయం 6 to 8. 6 నుంచి 8 వచ్చాం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. ఓకే. Okay, and verse 6, the Telugu translates the word pneuma as atma. చూడండి, ఈ 6వ వచనంలో తెలుగు ఏమని అనువాదం చేస్తుందంటే న్యూమా అంటే ఆత్మ అని చెప్పి చెప్తున్నది. Okay, it translates the same word in verse 8 as the wind. చూడండి, అదే పదాన్ని మరి గాలి అని చెప్పి అనువాదం చేస్తున్నది. And he talks about those that are born of the Spirit. ఆత్మ మూలంగా జన్మించేవారు అనే దాని గురించి మాట్లాడేటప్పుడు And that same word pneuma is translated atma. చూడండి, అదే పదం న్యూమా అనేది ఆత్మగా మరి అనువాదం చేయబడి ఉన్నది. In the Greek, the atma is suke. గ్రీక్ భాషలో ఆత్మ అనే పదానికి సూకే అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించారు. So, whatever reason, the Telugu translated both pneuma and suke as atma. చూడండి, అది ఏ కారణాన్ని బట్టి ఎన్నో సూకే అని చెప్పినను, ఆ తర్వాత న్యూమా అని చెప్పిన, ఆత్మ అని చెప్పి తెలుగులో అనువాదం చేయబడింది. So it makes it more difficult to see the truth. అలాంటి సందర్భంలో సత్యాన్ని చూడటానికి చాలా కష్టంగా ఉంటుందన్నమాట. Okay, the word pneuma is actually the word wind, as in verse 8. చూడండి, 8వ వచనంలో న్యూమా అనేది 8వ వచనంలో చెప్పించబడి ఉన్నది. 8వ వచనం సార్. Okay, గాలి So- ఇష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఓకే. so the wind blows where it will. చూడండి, గాలి తనకి ఇష్టమైన చోటుకి అది వెళ్తుంది. And you hear the sound, but you don't know where it came from or where it goes. చూడండి, నువ్వు దాని శబ్దాన్ని వింటావే కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ పోతుంది అనే విషయం మాత్రం నీకు తెలియదు. So that's the way it is with everyone that's born of the wind. చూడండి, ఆ విధంగానే ప్రతి ఆత్మూలంగా జన్మించిన ప్రతి వారు కూడా ఉంటారు. Brother, please translate that wind. ఓకే, గాలి మూలంగా జన్మించినటువంటి వారు అలాగే ఉంటారు. Okay, that makes sense, doesn't it? అది కొంచెం అర్థాన్ని ఇస్తుంది కదా. If someone's born of the wind, you can't tell where the wind comes or goes. చూడండి, ఒక వ్యక్తి గాలి మూలంగా జన్మిస్తే, అంటే ఆత్మ అనేది గాలి మూలంగా జన్మిస్తే గాలి వస్తుంది పోతుంది, అది ఎక్కడ పోతుంది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. And whether it's soul or spirit, it still refers to unseen. చూడండి, అది ఆత్మ కావచ్చు, ప్రాణం కావచ్చు, ఏమైనప్పటికీ కూడా అది అదృశ్యమైనటువంటి కార్యంగా మనకు చూపించబడుతున్నది. Okay, let's leave that for now. ఇప్పుడు దాన్ని కొంచెం వదిలి పక్కన పెడదాం. We're now looking at mind, heart, and soul. ఇప్పుడు మనస్సు, హృదయము, ఆత్మ అనేటువంటి వాటిని చూద్దాం. In Genesis 2, ఆదికాండం 2వ అధ్యాయము verse 7, 7వ వచనం. ఆదికాండం 2:7. దేవుడైన యెహోవా నేలమట్టితో నరు నిర్మించి వాని నాసిరకరంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఓకే. so when God created man, దేవుడు మానవుని సృష్టించినప్పుడు did he create a living heart, a living mind, or a living soul? చూడండి, జీవించు ప్రాణిగా, సోలుగా ఆయన సృష్టించాడా, లేదా మనస్సు లేదా హృదయంగా సృష్టించాడా? Okay, in Genesis, ఆదికాండంలో we find that God created the animals, దేవుడు జంతువులను సృష్టించాడు అనేది మనం చూసాము. and the word atma is the word breather in Hebrew. చూడండి, ఆత్మ అనే పదం చూసారా, దాన్ని హెబ్రీ భాషలో
శ్వాసించుట అనేటువంటి పదం ఉపయోగించబడింది. శ్వాసించుట, బ్రీదర్ అనే పదం ఉపయోగించబడింది. So God created man a living breather. దేవుడు మానవుణ్ణి జీవించు శ్వాసించు ప్రాణిగా దేవుడు సృష్టించాడు. In Genesis, where he created the living creatures, ఆదికాండంలో ఆయన జీవించు ప్రాణుల్ని ఆయన సృష్టించాడు. they're also called breathers. అవి మరి ప్రాణులుగా అంటే శ్వాసించే ప్రాణులుగా కూడా వాటిని సృష్టించాడు. Okay, that's just for interest. ఒక ఆసక్తిగా తెలుసుకోవడం కోసం. But the fish breathe, even if they breathe in a different way than man does. చూడండి, చేపలు కూడా శ్వాసిస్తాయి, కానీ మనుషుడు ఏ విధంగా శ్వాసిస్తున్నాడు దానికి కొంచెం వ్యత్యాసంగా ఉంటాయి. And animals breathe. జంతువులు కూడా శ్వాసిస్తాయి. So they're all called breathers. వాటన్నిటిని కూడా శ్వాసించు ప్రాణులు అని మనం అంటాం. That's this word atma. అదే పదము ఆత్మ అనే పదం ఉపయోగించబడింది. Okay, so let's see the difference between the soul and the heart. చూడండి, ఆత్మకు ప్రాణానికి మనం ఇక్కడ ఆత్మకు హృదయానికి మనం వ్యత్యాసం చూద్దాం. Daniel, the 4th chapter. దానియేలు 4వ అధ్యాయము. Let's read 9 through 17. 9 నుంచి 17 వచనాలు చదువుతాం. దానియేలు 4వ అధ్యాయము 9 నుంచి 17 వచనాలు. ఎట్లనగా 9 నుంచి 17 కదా. ఎట్లనగా శకునగాండు అధిపతియగు బెల్తెషారు పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందునందనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేను ఎరుగుదును కనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పము. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములో కలిగను. నేను చూడగా భూమి మధ్యను మిగులు ఎత్తుగల యొక్క చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైన ఆయను దాని పై కొమ్మలు ఆకాశము కంటున్నంత ఎత్తుగాను దాని ఆకారము భూతల ఎంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలినంత ఆహారము దాని యందు ఉండెను. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనసునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగారు కూడగు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఇలాగ బిగ్గరగా ప్రకటించెను. ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారివేయుడి. పశువులను దాని నీడ నుండి తోలివేయుడి. పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాన్ని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డిపోలాగినట్లు దానిని భూమిలో ఇరువుడి. ఓకే, So who is the tree here? ఇక్కడ ఆ యొక్క వృక్షము ఎవరు? Let's read 20 to 22. 20 నుంచి 22 వచనం చదవండి. 20 నుంచి 22 వచనం. తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయను. దాని పై కొమ్మలు ఆకాశమున కంటున్నంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారములుగాను కనబడెను. అందులో సమస్త జీవ కోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను కదా. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గల వాడవైతివి. నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంత ఎత్తాయను. నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. ఓకే, So we see that the tree is King Nebuchadnezzar. చూడండి, ఇక్కడ వృక్షం అనేది రాజు అయిన నెబుకద్నెజరు అని మనం చూస్తున్నాము. Okay, so he tells what's going to happen to Nebuchadnezzar in verses 24 and 25. 24-25 వచనాల్లో నెబుకద్నెజరుకి ఏం జరుగుతుంది అనే విషయాన్ని చెప్తున్నాడు. చదవండి 24-25. రాజా, ఈ దర్శన భావమేదనగా సర్వోన్నతులకు దేవుడు
రాజులు నా ఏలిన వాని గూర్చి చేసిన తీర్మానం ఏదనగా, తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేసు పశువుల వలె గడ్డి తినదవు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉన్నాడనియు, తానెవనికి దాన్ని సంగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీ కాలాలను జరుగును. ఓకే నీకు ఇలాగ జరుగును. ఓకే So in verse 25, 25వ వచనం చూడండి. Nebuchadnezzar is going to eat grass like oxen. చూడండి, నెబుకద్నెజరు ఒక పశువు వలె గడ్డి మేయబోతున్నాడు. And he has got to learn his lesson అతను ఒక పాఠాన్ని నేర్చుకోబోతున్నాడు. that God's the one ruling in the kingdoms of men. దేవుడే మానవుల యొక్క రాజ్యముల పైన పరిపాలన చేస్తున్నాడు. Okay, back when we read about the dream in Daniel 4, దానియేలు 4వ అధ్యాయంలో మనము మరి చదివినప్పుడు we're looking at verse 16 again. మళ్ళా 16వ వచనం చూస్తున్నాము. 7 కాలములు గడిచే వరకు నాకున్న మానవ మనసుకు బదులుగా పశువు మనసు వానికి కలుగును. ఓకే Okay, so his heart was changed from man's, and he was given a beast heart. చూడండి, మనుష్య హృదయం తీసివేయబడి మనుషుని యొక్క మనసు తీసివేయబడి పశు మనసు ఇవ్వబడింది. So was there a change? మార్పు జరిగింది అక్కడ. There was a big change. చాలా పెద్ద మార్పు జరిగింది. The heart was changed. ఆ యొక్క హృదయం అనేది మారింది. So then what happened in verse 16? 16వ వచనంలో ఏం జరిగింది? Was something given to him he didn't have before? చూడండి, అతనికి లేనిటువంటి ఒకటి ఇవ్వబడి ఉంది అతనికి. Then was something taken away from Nebuchadnezzar? నెబుకద్నెజరు యొద్ద నుంచి ఏదో ఒకటి తీసివేయబడింది. Let's read Daniel 4:34. 4:34 చదవండి. దానియేలు 4:34. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవి సర్వోన్నతుడనగు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన అధిపత్యమును చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. ఓకే. So when he got the heart of the beast, what happened to his understanding? చూడండి, ఆయనకి పశు హృదయం వచ్చినప్పుడు అతనికి ఏం జరిగింది? His understanding returned when he had his own heart back. చూడండి, అతని యొక్క సొంత హృదయం తనకి మళ్ళా తిరిగి ఇవ్వబడిన తర్వాత అతని యొక్క గ్రహింపు అనేది అతనికి వచ్చింది. అంటే అతనికి ఉన్నటువంటి బుద్ధి మళ్ళా వచ్చింది. So as long as he had that beast heart, he couldn't understand. అతనికి పశు హృదయం ఉన్నంత వరకు అతనికి అర్థం కాల విషయాలు. Okay, in Matthew 13, మత్తయి 13వ అధ్యాయము verse 15, 15వ వచనం. మత్తయి 13వ అధ్యాయం 15వ వచనం. ఈ ప్రజల కనులార చూచి చెవులారు విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకూడనట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కనులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చుచున్నది. ఓకే. so where do men understand according to Scripture? లేఖనాల ప్రకారం మనుషులు ఎక్కడ అర్థం చేసుకుంటున్నారు? He says they hear with their ears వారు చెవులతో వింటున్నారు, and they understand with the heart. హృదయంతో గ్రహిస్తున్నారు. So when we hear the word of God in verse 18, 18వ వచనంలో వారు వాక్యాన్ని వింటున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. where does that word go in verse 19? 19వ వచనంలో ఆ యొక్క వాక్యం ఎక్కడ పోతుంది?
Let's read 18 and 19. 18-19 వచనాలు చదవండి. విత్తువానికి వచ్చిన ఉపమాన భావం వినడి, ఎవడైనను రాజ్యమునకు వచ్చిన ఆ వాక్కును వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రవ పక్కన విత్తబడిన వాడు వీడే. ఓకే, So why do we forget scripture so quickly? లేఖనాలను అంత తొందరగా మనం ఎందుకు మర్చిపోతున్నాం చెప్పండి? Because the scripture goes into the heart. ఎందుకంటే లేఖనాలు హృదయంలోకి పోతున్నాయి. And if they don't understand, Satan takes it out immediately. ఆ యొక్క లేఖనాలను మనం అర్థం చేసుకోకపోతే సాతానుడు వెంటనే ఎత్తుకుని పోతున్నాడు. So he doesn't want us to understand. వాటిని అర్థం చేసుకోవాలని చెప్పి అతను కోరుకోవట్లేదు. అదే సాతానుడు వాటిని అర్థం చేసుకోవడానికి మనం అర్థం చేసుకోవడానికి అతను కోరుకోవట్లేదు. If the seed stays in the ground, it might just start growing. చూడండి, ఆ యొక్క విత్తనం అనేది నేలలోనే ఉంటే అది ఎదగడానికి ప్రారంభిస్తుంది. And if the seed, the word of God, stays in a man's heart, it might just be understood. చూడండి, దేవుని యొక్క వాక్యం అనేది మనుషుని యొక్క హృదయంలో ఉంటే అది గ్రహించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. So Satan has permission to take it out of our hearts. సాతానుడు మన హృదయంలో నుంచి ఆ వాక్యాన్ని ఎత్తుకుని పోవడానికి అనుమతి ఉన్నది సాతానునికి. But verse 15, what happens when we understand? 15వ వచనంలో మనం అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుంది? That understanding is in the heart. ఆ యొక్క గ్రహింపు అనేది హృదయంలో ఉన్నది. Okay, so then in verse 23, 23వ వచనం చూడండి. మంచి నేల విత్తబడినవాడు వాక్యం విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునని. ఓకే, so what happens when we hear the word and understand it? మనం వాక్యాన్ని విని గ్రహించినప్పుడు ఏమవుతుంది? It immediately begins to produce fruit. అది ఫలాలను ఫలించుటకు అవకాశం ఉన్నది. Okay, so we're back in Daniel, మళ్ళా దానియేలు గ్రంథానికే మనం పోదాము. chapter 4, verse 36. 4వ అధ్యాయము 36వ వచనం చదవండి. దానియేలు 4:36. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను, నా మంత్రులను నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. ఓకే, So again, his understanding came back in verse 34. 34వ వచనంలో అతని యొక్క బుద్ధి మరలా అతనికి వచ్చింది. Then in verse 36, his reasoning returned to him. చూడండి, 36వ వచనంలో అతను ఆలోచన చేయగలుగుతున్నాడు. So where was this reasoning ability? ఈ యొక్క ఆలోచన చేసేటువంటి సామర్థ్యం ఎక్కడ ఉన్నది? It's in man's heart. మానవుని యొక్క హృదయంలో ఉన్నది. And where's the understanding in man? మానవుని యొక్క మానవుల్లో గ్రహింపు ఎక్కడ ఉన్నది? It's in the heart. హృదయంలో ఉన్నది. So Nebuchadnezzar's heart was taken, నెబుకద్నెజరు యొక్క హృదయం అనేది తీసివేయబడింది. and he was given the heart of a beast. ఆయనకి పశు హృదయం ఇవ్వబడి ఉన్నది. He couldn't reason. అతను ఆలోచన చేయలేకపోయాడు. He was not able to understand. అతను గ్రహించుకోవడానికి సామర్థ్యం లేకుండా పోయింది. So when he got the heart of a beast, who was it? మీకు పశు హృదయం ఉన్నప్పుడు అక్కడ ఉన్నది ఎవరు వాస్తవంగా? Was he still Nebuchadnezzar? అతను ఇంకా నెబుకద్నెజరుగానే ఉంటాడు పశు హృదయం మనిషిలోకి వచ్చిన తర్వాత, హృదయంలోకి వచ్చిన తర్వాత. And his soul had to understand. అతని యొక్క ప్రాణం అనేది గ్రహించుకుంటుంది. And when he understood, then he got his old heart back. చూడండి, అతను గ్రహించుకున్నప్పుడు అంటే అతనికి గ్రహింపు వచ్చినప్పుడు అతని బుద్ధి మరలా తిరిగి అతనికి వచ్చింది. And he could reason and understand. మరలా అతను ఆలోచన చేసి గ్రహించుకోగలిగాడు. So Nebuchadnezzar was still the same soul in that body. చూడండి, నెబుకద్నెజరు ఆ యొక్క శరీరంలో మరి ఒకే ఆత్మగా ఉన్నాడు. So what is the man? మనుషుడు ఏమై ఉన్నాడు? As we read in Genesis, ఆదికాండంలో మనం చదివినప్పుడు man became a living soul. మానవుడు జీవించు ప్రాణి ఆయను. Okay, we need to understand then concerning the word heart in the Old Testament. పాత నిబంధనలో హృదయం అనే పదాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. Okay, the word heart in the Old Testament is translated
heart sometimes, and sometimes is translated mind. చూడండి, పాత నిబంధనలో హృదయం అనే పదము కొన్ని సందర్భాల్లో హృదయంగాను, కొన్ని సందర్భాల్లో మనస్సుగాను అనువాదం చేయబడింది. Okay, in Luke 21, లూకా 21వ అధ్యాయము verse 19, 19వ వచనం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఓకే, so we can possess our souls if we have patience. చూడండి, మనకి ఓర్పు ఉన్నట్లయితే మన యొక్క ఆత్మను దక్కించుకోగలం. But patience is in the heart. కదా? Patience is in the heart. ఓర్పు అనేది హృదయంలో ఉంటుంది. So in Matthew 12, మత్తయి సువార్త 12వ అధ్యాయము verse 18, 18వ వచనం. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచేదను, ఈయన అన్యజనులకును న్యాయ విధిని ప్రచురం చేయును. ఓకే, okay, so here God says, my soul is well pleased in my servant. చూడండి, దేవుడు చెప్తున్నాడు, నా సేవకునిందు నా యొక్క ఆత్మ బహుగా సంతోషిస్తుంది అంటున్నాడు. So does God have a soul? దేవునికి ఒక ప్రాణం ఉన్నదా, ఆత్మ ఉన్నదా? God is a soul. దేవుడే ఆత్మ. Just like man is soul, God is soul. చూడండి, దేవుడు ఆత్మ ఉన్నాడు, అలాగే మానవుడు కూడా ఆత్మ ఉన్నాడు. We're in the image of God. మనం దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాం. Now animals are not in the image of God. జంతువులు మానవుని యొక్క దేవుని యొక్క స్వరూపంలో లేవు. Let's turn to Genesis 9. ఆదికాండం 9వ అధ్యాయం తిప్పుకోండి. ఆదికాండం 9వ అధ్యాయము. Okay, so he tells us in verses 5 through 7. 5 నుంచి 7 వచనాల్లో ఆయన చెప్తున్నటువంటి విషయం గమనించండి. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడను. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు ఫలించే అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కని విస్తరించడని వారితో చెప్పెను. ఓకే, Okay, so here anybody that sheds man's blood, his blood must be shed. చూడండి, ఎవరైనా మనుషుని యొక్క ప్రాణాన్ని చిందిస్తే అతని యొక్క రక్తాన్ని చిందిస్తే అతని యొక్క రక్తం కూడా చిందించబడుతుంది. And the reason is given కారణం ఇవ్వబడి ఉన్నది, because man is in the image of God. మానవుడు దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాడు. What does that tell you about the image of a beast? చూడండి, జంతువు యొక్క మరి రూపాన్ని గురించి అదేం చెప్తున్నారు మనకి? Man has a heart, మనుషునికి ఒక హృదయం ఉన్నది, and that heart is able to understand and reason. చూడండి, ఆ యొక్క హృదయం అనేది కారణాలను, ఆలోచనలను గ్రహించుకోగలదు. And so the heart knows the difference between good and evil. చూడండి, హృదయం అనేది మంచి చెడులకు వ్యత్యాసాన్ని గమనించగలుగుతున్నది. So when Nebuchadnezzar had the heart of a beast, చూడండి, నెబుకద్నెజరు మరి పశు హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు was he still in the image of God? ఆయన ఇంకనూ దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాడా? His soul was, ఆయనకు ఆత్మ అయితే ఉన్నది, but his heart was the heart of a beast. అయితే అతని యొక్క హృదయం అనేది పశు హృదయం లాగా ఉన్నది. So there is a difference between man and beast. చూడండి, జంతువునకును మనుషునికి వ్యత్యాసం ఉన్నది. So God has a mind and a heart and a soul, చూడండి, దేవునికి మనసు, హృదయము, ఆత్మ ఉన్నది. and man is in God's image. మానవుడు దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాడు. And we've seen that understanding is in the heart. చూడండి, ఆ యొక్క హృదయంలో గ్రహింపు అనేది ఉన్నది. Okay, in the Old Testament, as we mentioned, పాత నిబంధనలో ఆయన చెప్పినట్లుగా the heart and the mind are not different. They're the same in the Hebrew. హృదయము, మనస్సు అనేటువంటి వాటికి రెండింటికి మధ్యలో వ్యత్యాసం లేదు. అది రెండు హెబ్రీ పదంలో ఒకటే పదం ఉపయోగించబడింది.
All right, we see that in Deuteronomy 6, verse 5. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో దాన్ని మనం చూడగలము. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఓకే, Okay, so here we have the command, the great command. చూడండి, ఇక్కడ ఒక ప్రధాన ఆజ్ఞ ఉన్నది. Love God with all your heart, soul, and might. నీ యొక్క పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ దేవుని ప్రేమించవలను. Okay, might is the physical man, strength. చూడండి, మనసు అనేది ఆత్మ సంబంధమైనటువంటి మైండ్ ఈజ్ బ్రదర్. Love God with all your heart, soul, and might. Might is strength. ఓకే, బలం, నీ పూర్ణ బలము అని చెప్పినప్పుడు అది భూ సంబంధమైనది అయి ఉన్నది. Now Jesus quotes this verse in Matthew 22. ఈ మత్తయి 22వ అధ్యాయంలో యేసు యొక్క వచనాన్ని కోట్ చేస్తున్నాడు. And in Matthew 22:37, మత్తయి 22:37 వచనం చూడండి. మత్తయి 22:37. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది. ఓకే, so when Jesus quoted it, he added the word mind and left out the word might. చూడండి, ఇక్కడ యేసు ఇక్కడ మరి వచనాన్ని కోట్ చేసేటప్పుడు అక్కడ బలం అనేటువంటి పదాన్ని ఇక్కడ తీసేసి ఉన్నాడు. So why did he add the word mind here? ఇక్కడ బలము అనేటువంటి దాన్ని ఎందుకు ఆయన కలిపి ఉన్నాడు? Okay, because the mind and the heart are they're different in the New Testament. క్రొత్త నిబంధనలో మనస్సు హృదయం అనేటువంటి రెండు వేరువేరుగా ఉన్నాయి. In Mark 12, మార్క్ 12వ అధ్యాయము we find a scribe giving the great commandment. ఈ యొక్క శాస్త్రులకు ఒక ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఇవ్వబడి ఉన్నది. And Matthew 12:28-30. మత్తయి 12:25 నుంచి 30 వచనాలు చదవండి. మత్తయి శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చానని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఓకే, So again, Jesus quotes the great commandment. మళ్ళా యేసు ఒక ప్రధానమైనటువంటి ఆజ్ఞను ఇస్తున్నాడు. And he quotes it mind, heart, soul, and strength. చూడండి, మనస్సు, హృదయము, ఆత్మ అనేటువంటి బలము అనేటువంటి పదాలను కోట్ చేస్తున్నాడు. Okay, so now he uses all three words in the Old Testament. ఇప్పుడు ఆ యొక్క మూడు పదాలను పాత నిబంధనలు ఉపయోగిస్తున్నాడు. But he adds the word mind. అయితే అక్కడ మనస్సు అనే పదాన్ని మాత్రం కలుపుతున్నాడు. In Luke the 10th chapter, లూకా 10వ అధ్యాయము verses 25-27. 25 నుంచి 27 వచనం చదవండి. ఇదిగో లూకా 10:25 నుంచి 27. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవల్లని ఆయనను శోధించుచూ అడిగను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం ఏది రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతనిని అడగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పాను. ఓకే, So again, the lawyer answers with all four words. చూడండి, లాయర్ అంటే శాస్త్రి అక్కడ ఆ యొక్క 4 పదాలకు సమాధానం చెప్తున్నాడు. So why did he add the word mind in here? ఇక్కడ ఆ యొక్క మనసు అనే పదం ఎందుకు కలిపి ఉన్నాడు ఆయన? Because in the New Testament, the Lord
makes a difference between the mind and the heart. చూడండి, కొత్త నిబంధనలో మనస్సు హృదయమునకు వ్యత్యాసం చూపించి ఉన్నాడు. So when Nebuchadnezzar's heart was taken away, చూడండి, నెబుకద్నెజరు యొక్క హృదయం అనేది తీసివేయబడింది. that was his heart and his mind. అది ఆయన యొక్క హృదయము, ఆయన యొక్క మనసు అయి ఉన్నది. So we need to see the difference then between the mind and the heart in the New Testament. కొత్త నిబంధనలో మనస్సు హృదయానికి వ్యత్యాసాన్ని మనం చూడాల్సిన అవసరం ఉన్నది. Okay, in the New Testament, Paul mentions about the mind. కొత్త నిబంధనలో పౌలు ఆ యొక్క మనసు గురించి చెప్తున్నాడు. And we've already seen that understanding is in the heart. మనం ముందుగానే చూసాము, హృదయంలో ఆ యొక్క గ్రహింపు ఉన్నదని చెప్పి చూసాము. And we also find that the Word of God goes into the heart. దేవుని యొక్క వాక్యము మనుషుని యొక్క హృదయంలోకి పోతుందని చెప్పి మనం చూసాము. But what is the mind? మనసు ఏమై ఉన్నది? Okay, we're looking at Romans, the 7th chapter. రోమా 7వ అధ్యాయం పోయి చూద్దాము. Let's read 14 through 25. 14 నుంచి 25 వచనాలు. రోమా 7వ అధ్యాయము 14 నుంచి 25 వచనాలు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. ఏలయనగా నేను చేయనది నేను ఎరుగును, నేను చేయు నిశ్చయించినది చేయక దేశించినది చేయుచున్నాను. ఇచ్చపై పనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్లు ఒప్పుకొనుచున్నాను. కావున ఇంకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరం మందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుటకు నాకు కలగటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరుని కీడు చేయుచున్నాను. నేను కోరిన దాన్ని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించుచు పాపమే గాని ఇంకొను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నది, ఒక నియమము నాకు కనబడుచున్నది. ఓకే, 27 దాకా. అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నేము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునున్నది ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యా, నేనెంత దౌర్భాగ్యమునుడని ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడో విడిపించును. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను కాక మనసు విషయములో నేను దైవ నియమమునకు, శరీర విషయములో పాపి నియమమునకును దాసుడనై ఉన్నాను. ఓకే, So starting in verse 14, 14వ వచనం నుంచి he's talking about a spiritual law. చూడండి, ఇక్కడ ఒక ఆత్మ సంబంధమైనటువంటి చట్టాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Now from 1 till 13, he's talking about the physical Old Testament law. 1 నుంచి 13 వచనాల్లో భూ సంబంధమైనటువంటి పాత నిబంధనల గురించి మాట్లాడుతున్నాడు. That was a physical law. అది ఒక భూ సంబంధమైనటువంటి చట్టమైనది పాత నిబంధన. In the New Testament, we have a spiritual law. క్రొత్త నిబంధన ఒక ఆత్మ సంబంధమైనటువంటి చట్టంగా ఉన్నది. Most of the commands in the New Testament concern the inner man. చూడండి, కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ కూడా మరి ఆత్మ సంబంధమైనటువంటి అంతరంగ పురుషునికి సంబంధించినవి ఉన్నవి. Most of the commands in the Old Testament dealt with the outer man. పాత నిబంధనలో ఉన్నటువంటి ఎక్కువ ఆజ్ఞలు బాహ్య పురుషునికి సంబంధించిన అంటే భూ సంబంధమైనటువంటి ఆజ్ఞలుగా ఉన్నాయి. So verse 14, 14వ వచనంలో Paul's under the new covenant, పౌలు కొత్త నిబంధన కింద ఉన్నాడు, but he's in the physical body. ఆయన భూ సంబంధమైనటువంటి శరీరంలో ఉన్నాడు. ఇక్కడ Then he makes a statement that he's sold under sin. చూడండి, మరలా ఆయన ఒక వాక్యం చెప్తున్నాడు, నేను పాపమునకు అమ్మివేయబడి ఉన్నాను అని చెప్తున్నాడు. Okay, now do we believe that? దాన్ని మనం నమ్ముచున్నామా? Many reject it, దాన్ని అనేక మంది తృణీకరిస్తున్నారు. but if the scripture says it, what do we do? చూడండి, లేఖనం చెప్పినప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం ఉన్నది?
And does the scripture say that Paul is sold under sin? చూడండి, లేఖనం చెప్తున్నది పౌలు పాపమును కమ్మివేయబడి ఉన్నానని చెప్తున్నాడు. So then he describes how he's sold under sin. తర్వాత ఆయన తన పాపములకు ఎలాగో అమ్మివేయబడి ఉన్నానో చెప్తున్నాడు. Let's read verse 15. 15 వచ్చిన చదవండి. ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినది చేయుచున్నాను. ఓకే, So if Paul does what he hates, పౌలు does that sound దేన్నైతే like righteousness? ద్వేషిస్తున్నాడో దాన్నే చేస్తున్నాడు. Does that sound like righteousness? అది నీతిలాగా కనపడుతున్నదా మనకి? Is it true that Paul's trying to do something and cannot? చూడండి, పౌలు ఏదైనా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ చేయకపోవటం అనేది వాస్తవమా? That's what he says in verse 15. అదే చెప్తున్నాడు 15 వచనంలో. Then in verse 16, 16 వచనంలో he consents that the law is good. చూడండి, ధర్మశాస్త్రము శ్రేష్టమైందని ఒప్పుకుంటున్నాడు. And he makes a strange statement in verse 17. 17 వచనంలో ఒక విచిత్రమైనటువంటి వాక్యాన్ని చెప్తున్నాడు. Now then it is no more I that do it, చూడండి, ఇప్పుడు చేయనది నేను కాదు అంటున్నాడు, but sin that dwells in me. నాలో నివసించే పాపమే చేస్తున్నది అంటున్నాడు. Is that true? అది వాస్తవమేనా? Many reject it. ఆ తర్వాత ఆయన తృణీకరిస్తున్నాడు. How can we believe the truth if we reject it? చూడండి, అనేక మంది దాన్ని తృణీకరిస్తున్నారు. తృణీకరించేటువంటి వారికి అది సత్యమేలాగా అర్థమవుతుంది. Then he tells what he's talking about in verse 18. 18వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో చెప్తున్నాడు. చదవండి 18. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుతున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. ఓకే, So is there any good in Paul's body? పౌలు యొక్క శరీరంలో మేలైనది ఏదైనా ఉన్నదా? He calls it his flesh. ఆయన దాన్ని శరీరం అని చెప్తున్నాడు. And why is there nothing good in his body? ఎందుకు ఆయన శరీరంలో మేలైనది ఏదీ లేదు? Because he can will to do what is right. చూడండి, ఏది మంచిదో దాన్ని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. But can he do it? ఆయన చేయగలడా? So who's in control here? ఆయన ఎవరి యొక్క స్వాధీనంలో ఉన్నాడు ఇక్కడ? Is Paul in control? పౌలు తన స్వాధీనంలో ఉన్నాడా? Is he sold under sin? ఆయన పాపమును కమ్మివేయబడి ఉన్నాడా? Then he repeats the same thing in verses 19 through 21. 19 నుంచి 21 వచనం వరకు ఆయన అదే కార్యం చెప్తున్నాడు. 19 నుంచి 21 వరకు చదవండి. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసిన ఎడల దాన్ని చేయనది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుతున్నదని ఒక నియమము నాకు కనబడుతున్నది. ఓకే, Verse 19 is the same as verse 15. 19వ వచనంలో ఎలాగున్నదో 15వ వచనంలో ఉన్నట్టుగానే 19వ వచనంలో ఉన్నది. And verse 20 is the same as verse 16. 20వ వచనంలో 16వ వచనంలో ఎలాగుందో అలాగనే ఉంది. Then he concludes తర్వాత ఆయన ముగింపుస్తున్నాడు. there's a law involved. అక్కడ ధర్మశాస్త్రము చట్టం అనేది సంబంధం కలిగి ఉన్నది. And the law is, ఆ యొక్క చట్టం ఏంటంటే, I want to do good, but the law says evil is present with me. చూడండి, నేనైతే మేలు చేయాలనుకుంటున్నాను కానీ కీడే జరుగుతున్నది అని అంటున్నాడు. So what's his inward man in verse 22? 22వ వచనంలో ఆయనకు అంతరంగ పురుషుడు ఏమై ఉన్నాడు? Whatever it is, he delights in the law of God. అది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రం ముందు ఆయన సంతోషిస్తున్నాడు. Okay, then he shows the problem then in verse 23. 23వ వచనంలో ఆయన యొక్క సమస్యను చూపిస్తున్నాడు. వేరొక నియమము చదువు. నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపము నియమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. ఓకే,
So verse 23, we see two laws. చూడండి 23వ వచనంలో 3 చట్టాలను మనం చూస్తున్నాం ఇక్కడ. One in his members, ఒకటి ఆయన అవయవాల్లో ఉన్న చట్టము, నియమము, as members of his physical body, ఆయన భూ సంబంధం శరీరంలో ఉన్నటువంటి నియమం ఒకటి, and the law of the mind. ఆ తర్వాత మనసులందు ఉన్నటువంటి నియమం ఒకటి. So what's the result of those two laws? ఈ యొక్క 2 నియమాలకు మధ్యలో ఉన్నటువంటి ఫలితం ఏంటి? There's a fight. పోరాటం జరుగుతుందన్నమాట. And who's winning? ఎవరు గెలుస్తున్నారు అక్కడ? He says, it's bringing me into captivity to the law of sin in my members. నా యొక్క అవయవాలని మరి చెరపట్టుకుని వచ్చి పాప నియమమునకు లోబరుస్తున్నది అంటున్నాడు. So is Paul satisfied to keep sinning? పాపం చేసే విషయంలో పౌలు చేస్తున్న సంతోషంగా అన్నాడా? And he's not. ఆయన సంతోషించలే. So he's looking for help in verse 24. 24వ వచనంలో సహాయం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. Oh, wretched man that I am, who will deliver me? చూడండి, ఇంత దౌర్భాగ్యం నన్ను ఎవరు విడిపించగలరు అని చెప్పి అడుగుతున్నాడు. So what's the body of death? మరణ శరీరం అనేది ఏమిటి? That's his members in verse 23. ఆయన యొక్క అవయవాల్లో ఉన్నది 23వ వచనంలో. అయ్యో, So how can he be delivered from the body of this death? ఆ యొక్క మరణ శరీరం నుంచి ఎలాగ ఆయన విడిపింపబడగలడు? And verse 25, his hope is in Jesus. 25వ వచనంలో యేసు నందు ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. And Jesus does have a solution. యేసునకు ఒక పరిష్కార మార్గం ఉన్నది. Jesus said, you'll know the truth and the truth will make you free. చూడండి, యేసు చెప్తున్నాడు, మీరు సత్యమును ఎరుగుదురు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అంటున్నాడు. So then the conclusion of verse 25, 25వ వచనంలో ఆ యొక్క ముగింపు ఏంటంటే, with the mind Paul serves the law of God. మనస్సు విషయంలో లేదా పౌలు మనస్సు విషయంలో దేవుని నియమానికి సేవ చేస్తున్నాడు. So what's the inner man that he mentions then in verse 22? 22వ వచనంలో ఆయన చెప్తున్నట్టు అంతరంగ పురుషుడు ఏమై ఉన్నాడు? He says, I delight in the law of God after the inner man. అంతరంగ పురుషుని బట్టి దేవుని యొక్క నియమంలో నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. His mind. ఆయన యొక్క మనసు విషయంలో. And verse 25, he's serving God's law with his mind. 25వ వచనంలో తన యొక్క మనసు విషయంలో దైవ నియమానికి సేవ చేస్తున్నాను అని చెప్తున్నాడు. Do we believe verse 25, the last part? 25వ వచనం చివరి భాగాన్ని మనం నమ్మాలనా? What's he serving with his flesh? చూడండి, ఆయన తన శరీరంతో దేన్ని సేవిస్తున్నాడు? So was Paul a sinner? పౌలు ఒక పాప? Well, Paul had not completed the race. పౌలు ఆ యొక్క పరుగుని ముగించలేదు. And he was still growing stronger and stronger. ఆయన ఇంకా బలంగా ఎదుగుతున్నాడు. But nevertheless, is verse 25 true? చూడండి, అయినప్పటికీ కూడా 25వ వచనం వాస్తవమై ఉన్నదా? So he's dividing between his mind and his flesh. చూడండి, తన యొక్క మనస్సునకును శరీరమునకు వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. And Lord willing, we'll see the difference between the mind and the flesh more fully tomorrow. చూడండి, ప్రభు చిత్తమైతే మనస్సు, హృదయం, ఆత్మ అనేటువంటి వాటికి ఇంకెక్కువగా రేపు మనం వివరణ చూద్దాము. I hope this didn't confuse anybody. ఇది ఎవరిని కూడా అయోమయ పరిస్థితి కన్ఫ్యూజ్ చేయదని నేను అనుకుంటున్నాను. Please read those scriptures over and seek to ask the Lord for understanding. చూడండి, దయచేసి ఈ యొక్క వచ్చిన భాగాలను మరలా చదివి దేవుని యొక్క జ్ఞానం అంటే గ్రహింపును మనం అడగాలి. Shall we ask for understanding again? మరలా దేవుని యొక్క జ్ఞానము అంటే వివేకం పొందినట్లుగా ప్రార్థన చేద్దామా? శ్రీనివాసరావు గారు ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, మహోన్నతుడ, పరలోకములో నివాసము చేయొచ్చు ప్రేమ కనికరం కలిగినటువంటి మా నీతి గల గొప్ప తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఆశ్రయించండి. మేమందరం కూడా మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోను ఆయనకున్నటువంటి తగ్గింపు కలిగి ఆయన సూచించినటువంటి సత్య మార్గంలో నీతిమంతులుగా జీవితం సాయం చేయమని మమ్మల్ని మేమే తగ్గించుకుంటూ మీరు రక్షించబడుతూ మా కొరకై కల్వరి సేవలో మరణించి తిరిగి 3వ దినం లేచి పరలోకంలోకి వెళ్ళి రానైనటువంటి రాజును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులన్నీ వేడుకొంటున్నాం తండ్రి. వందనాలు కదా. One to